మూసీ రివర్ ఒక డ్రైనేజ్ డిస్పోజల్ లాగా తయారైంది. ప్రాబ్లం ఏంటంటే అట్ సోర్స్ ట్యాకిల్ చేయడానికి వీళ్ళకి దమ్ము లేదు. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, ఇందాక మీరు సివిక్ సెన్స్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకోటి ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఉందనిపిస్తుంది సార్. మూసీ రివర్ దాన్ని ఒక డ్రైనేజ్ డిస్పోజల్ లాగా తయారైంది. అంటే ఎందుకు తయారైంది సార్? ఫస్ట్ ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే అనంతగిరి కొండల్లో స్టార్ట్ అయ్యి వస్తుందో హైదరాబాద్లో మొత్తం డంప్ అయిపోతుంది. మళ్ళీ ప్రతిసారి ప్రతి ప్రభుత్వం వాళ్ళ ప్రామిసెస్లో ఒకటి ఉంటుంది, మూసీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనో లేకపోతే హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ అనో లక్షల కోట్లు దానిపైన పోయినాయి. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి అదే. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా 20 సంవత్సరాలు అయిపోయింది కదా. కరెక్ట్. అంటే ఎందుకు చేస్తలేరు? అది ఫస్ట్ ఆఫ్ 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్ నాకు దీంట్లో. ఎందుకు అంత నాశనం చేసినారు ఫస్ట్ మూసీ రివర్ని, అండ్ ఇది ఎందుకు మళ్ళీ వాపస్ చేయలేకపోతున్నారు? ఫస్ట్ ఎందుకు నాశనం అయింది? మీకు మూసీ రివర్ ఆరిజిన్ మీరు కరెక్ట్గా చెప్పారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి వస్తుంది. అది వస్తూ ఏం చేస్తారంటే ముందు కంప్లీట్ ఛానల్స్ ఫ్రీగా ఉండే నీళ్ళు రావడానికి. గండిపేట వైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. 1908లో హైదరాబాద్లో వరదలు వచ్చి చాలామంది చనిపోతే నిజాం ఆయన్ని స్పెషల్లీ పిలిపించి ఏం చేయాలి చెప్పండి అని చెప్పారు. ఈ సెడ్ నేను చెప్పే అడ్వైస్ నేనే ఇంప్లిమెంట్ చేస్తాను, మీరు దాంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు అన్నారు. నిజాం ఎస్ అని చెప్పారు. అంత రెస్పెక్ట్ ఉండే ఆయనకి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఈ 2 లేకులు కడదాం మనం, అక్కడి నుంచి వచ్చే నీళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, ఇక్కడ నిండిన తర్వాత అది మూసీకి వెళ్తుంది. డైరెక్ట్ మూసీలో వెళ్ళదు. డైరెక్ట్ మూసీలో వస్తే వరదలు వచ్చేస్తాయి. దిస్ ఇస్ ద లాజిక్. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 పక్కన పెట్టేశారు. ఎందుకంటే మనం మంజీరా వాటర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా తాగే నీళ్ళ పేరు మనం మంజీరా అని చెప్తాం. మనం మంజీరా అని చాలా తక్కువ నీళ్ళు ఇప్పుడు మనం వాడేది. కృష్ణా రివర్ ట్రిబ్యూటరీ ఉండేది. దాని తర్వాత నాగార్జున సాగర్ నుంచి అటువైపు కృష్ణా రివర్ నుంచి మళ్ళీ మనం సిటీకి నీళ్ళు గుంజడం మొదలు పెట్టినాం. తర్వాత గోదావరి వైపు నుంచి పెట్టినాం. ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి మనం నీళ్ళు గుంజుకుంటున్నాం ఇప్పుడు మనం రివర్స్ నుంచి. ఓకే, మిషన్ భగీరథ అని పెట్టుకున్నాం సప్లై కోసం. ఇదన్నీ చేసినప్పుడు మనకు మాట గుర్తుంటలేదు మనకి. ఈ తాగే నీళ్ళు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు రివర్ నుంచి వస్తుంది కదా. మళ్ళీ మూసీ ప్రాబ్లం ఏంటి? మూసీ ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు సంవత్సరాలు ఒకసారి వరదలుగా వస్తుంది. అప్పుడు క్లీన్ అయిపోతుంది మొత్తం మూసీ. మీరు చూసుంటారు, వరదలు వచ్చిందో ఆ మూసీ మన గడ్డిపేట గేట్స్ తీసేస్తారో మొత్తం నీళ్ళు కొట్టుకుపోతుంది. ఉన్నంత కచ్చరా మొత్తం పోతుంది దాంట్లో. ప్రాబ్లం అంటే మూసీ ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒరిజినల్ మూసీ కాదు ఇప్పుడు. రెగ్యులర్ ఫ్లో లేదు. ఎందుకంటే అనంతగిరి నుంచి మీకు సిటీకి వచ్చేదాకా మొత్తం అక్కడ అన్ని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు. ఈ వచ్చే ఛానల్స్ అన్నీ బ్లాక్ చేసుకొని వాళ్ళు స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకున్నారు. ఓకే, నీళ్ళు లేవు ఇప్పుడు. దానికోసం అక్కడి నుంచి మనం చాలా తక్కువ వాడుతాం నీళ్ళు. అక్కడ ఉన్న నీళ్ళు కూడా ఏదో 1 or 2% సిటీకి పనికి వస్తుంది అనుకోండి, అంతే. అది కూడా డౌట్ ఉంది దాని క్వాలిటీ గురించి, గండిపేట క్వాలిటీ గురించి, మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్వాలిటీ గురించి. చుట్టుపక్కల అన్ని కాలనీలు వచ్చేసినాయి. దాని వాటర్ దాంట్లో వస్తుందని డౌట్ ఉంది ఇప్పుడు. అది కాకుండా మీరు చూస్తున్నారు, మీరు మూసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నప్పుడు రీడెవలప్మెంట్ ప్లాన్ గురించి రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నాకు ఇంత ఎకర్లు కావాలి, 50 ఎకర్లు కావాలి గోల్కొండ దగ్గర అది అన్నారు. వీళ్ళు ఇవ్వరు, మినిస్ట్రీ విల్ నెవర్ గివ్. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దట్ ఈస్ అన్ ఆర్టిలరీ యూనిట్. ట్రైనింగ్ యూనిట్ అంటే షిఫ్ట్ చేయొచ్చు వాళ్ళని. ఆర్టిలరీ యూనిట్స్ ఇస్ అన్ యాక్టివ్ యూనిట్. వాళ్ళు షిఫ్ట్ చేయరు. వాళ్ళు ఆ ల్యాండ్ వాళ్ళది. అది ఎప్పటి నుంచో ఉంది, నిజాం టైం నుంచే ఉన్న ల్యాండ్ వాళ్ళ దగ్గర. అది దాని పక్కన పెడితే మూసీది ఈ రీజువనేషన్ కాదు, అక్కడి నుంచి కిందకెళ్ళి మూసీ క్లీన్ చేయాలి. అది ప్రాబ్లం. మూసీది యాక్చువల్ కంటామినేషన్ ఎక్కడ జరుగుతుంది? సిటీలో జరుగుతుంది. ఎక్కడ? మన ఓల్డ్ సిటీ నుంచి మొదలైనప్పుడు. దానికి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలైంది ఇది. నా దగ్గర ఇప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి, క్రెయిన్లో ఆపరేట్ చేస్తున్న ఫోటోలు. హుస్సేన్ సాగర్లో అవి తీసి, హుస్సేన్ సాగర్ సెపరేట్, దట్ ఈస్ ద డ్రెడ్జింగ్ నడుస్తుంది అక్కడ. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ మూసీ క్లీనింగ్. ఏం చేస్తున్నారు వీళ్ళు? మూసీ క్లీనింగ్ నడవాలి. మూసీకి ఇంకో సోర్స్ ఎక్కడి నుంచో మన హుస్సేన్ సాగర్ నుంచి ఓవర్ఫిల్ అయినప్పుడు నీళ్ళు అక్కడి నుంచి చిక్కడపల్లి వైపు నుంచి వెళ్ళిపోయి ఫీవర్ హాస్పిటల్ దగ్గర నుంచి అక్కడ కలిసిపోతుంది మూసీలో లాస్ట్. అది నల్గొండ వైపు పోతుంది, నల్గొండ అటువైపు వెళ్ళిపోతుంది. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సిటీకి ఎంటర్ అయినప్పుడే మొత్తం సువేజ్ డ్రైనేజ్ అంతా వెళ్ళి దాంట్లో పడుతుంది. డైరెక్ట్ పైప్స్ పెట్టేశారు. ట్యానరీ యూనిట్స్, అది ఇది ఫ్యాక్టరీలు, అన్ని చిన్న ఫ్యాక్టరీలు ఉంటాయి. పెద్ద ఫ్యాక్టరీలు ఏం లేవు ఆ సైడ్. నార్త్ హైదరాబాద్లో మొత్తం, సౌత్ హైదరాబాద్లో మొత్తం దాంట్లో పడేస్తారు. ఇప్పుడు గంగా కూడా అదే అయింది కదా. ఇప్పుడు గంగా రీజువనేషన్ నడుస్తుంది, యమునా రీజువనేషన్ నడుస్తుంది. అక్కడ కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనం ఇక్కడ చేయలేకపోతున్నాం. మన రీజువనేషన్ అని చెప్పి ఎక్కడ బాపుఘాట్ దగ్గర మాట్లాడుతున్నాం. బాపుఘాట్ కాదు ప్రాబ్లం, బాపుఘాట్ తర్వాత మొదలవుతుంది ప్రాబ్లం. మీరు తిప్పుకాన్ బ్రిడ్జ్ ఉంది కదా, దట్ ఈస్ ద పాయింట్ వేర్
దిస్ ఎంటైర్ థింగ్ స్టార్ట్స్ బాపు ఘాట్ అంతా. అక్కడ కాదు ప్రాబ్లం, అక్కడి నుంచి కిందకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ దూరం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. మీరు అది ట్యాకిల్ చేయండి. దేర్ యూ క్లీన్ అప్ ద ఎంటైర్ థింగ్. ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, మూసీని డ్రెజ్ చేయబోతున్నాం, మూసీని క్లీన్ చేయబోతున్నాం, మూసీని ఏం చేయట్లేదు. మీరు బిలీవ్ చేయరు. నాకు ఒక డాక్టర్ చెప్పారు, ఇది ఒక్కరుగా 2-3 చెప్పారు. దాని మూసీ నుంచి కొంచెం ఇంకా కిందకి వెళ్ళగానే చాలా ఏరియాస్లో కూరగాయలు వాళ్ళు పండుకుంటారు. ఈ మూసీ రివర్ యూజ్ చేస్తారు దానికి, కూరగాయల కోసం పండించడానికి. పాలక్ లాంటిది ఈ నీళ్ళతోనే వాళ్ళు ఇది చేసుకుంటారు, అగ్రికల్చర్. దాంట్లోనే కెమికల్స్ అంతా ఉంటుంది, దాంట్లోనే పొల్యూటన్స్ అన్నీ ఉంటుంది. అదే వెజిటబుల్స్ మీకు తీసుకొచ్చి మీకు సిటీలో అమ్ముతారు. మళ్ళీ మీకు క్యాన్సర్ రాకపోతే ఇంకే రాదు వస్తుందండి? అన్నీ వస్తుంది, మీకు అన్ని రోగాలు వస్తాయి. బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్? మీరు ఆ వెజిటబుల్స్ ఫార్మర్ని మీరు తిట్టలేరు. ఆయనకు నీళ్ళ సోర్స్ లేవు, దగ్గర ఉన్న అక్కడే చేయించుకుంటాడు. నల్గొండ ఉంటాడో, షామీర్పేటలో ఉంటాడో, తిప్పు కనిపించుకుంటాడో, లేకుంటే మన మలక్పేట కాడ ఉంటాడు, ఎక్కడ ఉండొచ్చు. మీకు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక టైంలో హైదరాబాద్ మన కాచిగూడ దగ్గర ఒక ఏరియా ఉంది, చప్పల్ బజార్ అని చెప్పి, మీరు వినుంటారు ఈ పేరు. కాచిగూడ స్టేషన్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ నడిమిట్లో ఉంది. అది చప్పల్ బజార్ కాదు, చేపల బజార్. అది ఒక టైంలో మూసి దాని పక్క నుంచి వెళ్తుంది, మూసి మలక్పేట నుంచి. అక్కడ చేపలు పట్టి అక్కడ చేపలు అమ్ముతుండే మార్కెట్లో. ఇప్పుడు చేపలు పోయినాయి, ఏం లేదు, ఇప్పుడు చేపల బజార్ అయిపోయింది అది. ఎందుకు చేపలు లేవు మూసీలో, అంత పొల్యూటెడ్ రివరు, నీళ్ళు లేవు అసలు. దాంట్లో ఒక న్యాచురల్ ఫ్లో లేదు. ఎస్టీపీ ఎందుకు పెట్టలేదు ఎవరు తెలియదు. మీరు ఎస్టీపీ అంతా ఏం చెప్తారు, రొమాంటిక్ ఏరియాస్లో పెడతారు తీసుకెళ్ళి, దుర్గం చెరువు, ఎందుకంటే అక్కడ అందరు పెద్దోళ్ళు ఉంటారు కదా దానికోసం. హుస్సేన్ సాగర్ ఎస్టీపీస్ ఎన్ని పనిచేస్తుంది? హుస్సేన్ సాగర్ ఎస్టీపీలో ఖైరతాబాద్ వైపు ఉంది, ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్ని పనిచేస్తుంది యాక్టివ్గా ఇన్ని సంవత్సరాల నుంచి. ఇంకా 2 నాలాలు డైరెక్ట్ ఫ్లో అవుతున్నాయి హుస్సేన్ సాగర్ లోపలికి, కుక్కట్పల్లి నుంచి వచ్చేది. అది అన్ట్రీటెడ్గా పోతుంది సివరేజ్. ఎందుకు? ఎవరు పట్టించుకోరండి. నోబడీ ఈజ్ బాదర్డ్. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఏమనంటే ఫ్యాషనబుల్ అంటే సిటీని ఫ్యాషన్ చేయాలి, సిటీని అది చేయాలి. బాపు ఘాట్ దగ్గర పెద్ద బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేస్తాం. సాబర్మతి ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్ వాస్ జస్ట్ లైక్ మూసీ. ఇప్పుడు మీరు సాబర్మతి వెళ్ళి చూడండి, అహ్మదాబాద్లో ఎంత బాగా చేశారు వాళ్ళు. సూపర్బ్ ఇట్ ఇస్. దాని పక్కన ఈవినింగ్ వాక్ కోసం చాలా వరకు ప్రొమెనేడ్ క్రియేట్ చేశారు వాళ్ళు. సాబర్మతి ఆశ్రమం పక్కనే అది. ఎంత బాగా చేశారు దాన్ని. వీళ్ళందరూ వెళ్ళారు. కేటీఆర్ టైంలో కేటీఆర్ వెళ్ళారు, రేవంత్ రెడ్డి టైంలో వీళ్ళు వెళ్ళారు, జిహెచ్ఎంసీ నుంచి చాలామంది వెళ్ళారు. ఏం చేశారు వచ్చి? బాపు ఘాట్ కూడా మనం బ్యూటిఫికేషన్ మొదలు పెడతారు. మీరు ముందు అట్ సోర్స్ హ్యాండిల్ చేయండి ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎట్ బాపు ఘాట్, ప్రాబ్లమ్ ఈజ్ డౌన్ దట్ స్ట్రీమ్ అనదర్ 5 kilometers. మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీది మూసీ ప్రాబ్లం. ఫస్ట్ ఈ సివరేజ్ బంద్ చేయండి, మొత్తం సివరేజ్ బ్లాక్ చేయండి. ఇచ్చేయండి, దమ్ ఉండదు పొలిటికల్ చేయరు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, అసలు చేయరు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ 3 ముక్కలు చేసేసారు, ముట్టారు అసలు ఇప్పుడు ఎలక్షన్ అయ్యేదాకా. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీరు ప్రతిదాన్ని మీరు ఇందోర్లో జరిగిన వాటర్ ప్రాబ్లం మీకు తెలుసు, ఎంత పెద్ద ట్రాజడీ జరిగింది, ఎంతమంది చనిపోయారు ఇందోర్లో. అండ్ సపోజ్ వి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. కానీ వాటర్ ఇప్పుడు మొన్న ఒక రిపోర్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అక్కడ వచ్చింది, చూశాను నేను. దట్ హైదరాబాద్ ఆల్సో ఈక్వలీ బ్యాడ్, మన తాగే నీళ్ళు కూడా. మన ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? మన దగ్గర బోలక్పూర్లో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది మనకు తెలుసు, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉండే. అప్పుడు వీ విల్ నెవర్ లెర్న్, ఎందుకంటే మనం పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. నేను చెప్పాను చూడండి, ఇవాళ ఇన్సిడెంట్ అయితే 20 మంది చనిపోతారు, నెల తర్వాత ఎవరికి గుర్తుండదు ఎవరు చనిపోయినా, ఎక్కడ జరిగిందని కూడా తెలియదు. సో ఈ బ్యూటిఫికేషన్ అంతా బాగానే ఉంది, వెరీ గుడ్ కాన్సెప్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ప్రాబ్లమ్ని అట్ సోర్స్ ట్యాకిల్ చేయండి. దానికి పొలిటికల్ విల్ కావాల్సి వస్తుంది. మూసీలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మొత్తం కబ్జా, మూసీ మన సిటీయే కబ్జా అని అనుకోండి. సిటీలో హైదరాబాద్ వచ్చిన తర్వాతనే కొంచెం లాజిక్ ఉంది ఇప్పుడు, లేకుంటే ఎవరిని పట్టుకొని తెలియదు. కబ్జా మీద కబ్జా. మా అల్వాల్లో 2 లేకులు ఉన్నాయి. అల్వాల్లో 2 హైలీ పొల్యూటెడ్, హైలీ అని కాదు హైలీ పొల్యూటెడ్. దాని పక్కన కూడా నిలబడలేరు మీరు. గణేష్కి మనం తీసుకెళ్తే అక్కడ బంద్ చేసేసి ఇప్పుడు దాని పక్కన చిన్న ఒక ట్యాంక్ కట్టి దాంట్లో గణేష్ని విసర్జన చేస్తున్నారు దాంట్లో. ఎందుకంటే మొత్తం ఆ లేక్లో కాలు పెట్టగానే చచ్చిపోతారు. జోక్ ఉండే ముందు హుస్సేన్ సాగర్ లేక్ గురించి నేను కాలేజీలో ఉన్నప్పుడు చెప్తుండే, హుస్సేన్ సాగర్లో మునిగి చావక్కర్లేదని, స్మెల్ చేసి చచ్చిపోతారంట. అట్లా ఉంటుంది సంగతి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే అట్ సోర్స్ ట్యాకిల్ చేయడానికి వీళ్ళకి దమ్ము లేదు. అన్నిటికీ హైదరాబాద్ రాలేరు. మీరు ఎందుకు ట్యాకిల్ చేయలేకపోతే సఫిల్ కూడా లేక్ చూడండి, మీరు అల్వాల్ లేక్ చెరువులు చూడండి, హస్మత్పేట్ చెరువులు చూడండి. ప్రతి హైదరాబాద్లో 2000 చెరువులు ఉండే, ఇప్పుడు 40 కూడా లేదు. చెరువులు పేరు ఉన్నాయి, కాలనీ వచ్చేసినాయి దాని లోపల. వర్షం వచ్చినప్పుడు ఎంటాడు, మా ఇంటి లోపల నీళ్ళు వచ్చిందండి, మళ్ళీ ఎక్కడ వస్తుంది నీళ్ళు? అక్కడికి వెళ్తుంది.
వాటర్ లాజిక్ ఏంటి వాటర్ది, ఇట్లా గో టు ద లోయెస్ట్ పాయింట్. మీరు చెరువులో వెళ్ళి ఇల్లు కట్టుకున్నారంటే మళ్ళీ ఆ చెరువులోనే నీళ్ళు వస్తాయి, మీ ఇంటి లోపలికి వస్తాయి నీళ్ళు. ప్రతి చోట్ల కబ్జా ఉంది మన దగ్గర. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాండ్ రికార్డ్ నిజాం టైం నుంచే మెస్ అది. సో ఈ మీరు ప్రజలకి మీరు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు. ఇది యూరోప్లో జరిగితే ఆ గవర్నమెంట్ ఉండరు, ఏదైనా అడ్వాన్స్ కంట్రీస్లో, ఏదైనా డెవలప్ కంట్రీస్లో. మన దగ్గర ఏంటంటే ఇదే సేమ్ స్టాలిన్ చెప్పిన డైలాగ్ అది, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. చనిపోతే పోతారు, ఒక 100 మంది 100 మంది వస్తారు, వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు పడేస్తారు కాంపెన్సేషన్ అని చెప్పి, దాని తర్వాత మర్చిపోతారు వాళ్ళ సంగతి. ప్రాబ్లం అట్లానే ఉండిపోతుంది. దిస్ ఇస్ ద ఇష్యూ. సార్ నడి ఒడ్డున ఇప్పుడు హైదరాబాద్లో దరిద్రం నాశనం అయిపోయింది రివర్. ఇప్పుడు ఇది ఎక్కడ పోతుంది? తిరిగి కృష్ణా నదిలో కలుస్తుంది. నల్గొండ వైపు వెళ్తుంది కదా, అట్లనే మొత్తం కృష్ణాలో కలిసిపోతుంది కదా సార్. కృష్ణా రివర్ అంతా పొల్యూట్ అయిపోతుంది, డ్రైనేజ్ సూవేజ్ అది. మళ్ళీ అక్కడ నుంచి అగ్రికల్చర్కి వాడుకునే నీళ్ళు మొత్తం అన్నీ. నేను చెప్పాను కదా మీకు, నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ అన్ఎక్స్ప్లెయినబుల్. ఎక్స్ప్లెయిన్ చేయలేం. జీన్ లేదు, జీన్ మ్యూటేషన్ కాదు, ఫ్యామిలీ హిస్టరీలో లేదు, వాళ్ళకి ఏం చెప్తారు, ప్రతి చోట్ల అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. నాన్ వెజ్ తినరు కొంతమంది, అసలు ఏం ముట్టరు, ప్రాసెస్ ఫుడ్ తినరు, వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుంది? కొంతమంది అంటారు బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కాదు, ప్యూర్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మనం తినే కూరగాయలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద డాక్టర్స్ టోల్డ్ వండర్ఫుల్ సజెషన్ ఇచ్చింది నాకు. మీరు కూరగాయలు కొంటున్నప్పుడు సురేష్ గారు పురుగులు ఉన్న కూరగాయలు కొనండి అన్నారు. నేను చెప్పాను, ఏంటి సార్ ఇట్లా చెప్తున్నారు? పురుగులు, మీరు 1 కిలో బ్రింజాలు తీసుకుంటే దాంట్లో 2 3 పురుగులు ఉంటాయి, అది కొనండి. ఎందుకని అడిగితే ఆయన చెప్తాను, దాంట్లో పెస్టిసైడ్ కొట్టలేదు, దానికోసం పురుగులు ఉన్నాయి. మీకు వచ్చి ఇంత బ్యూటిఫుల్గా ఉన్న మ్యాంగో, ఇంత బ్యూటిఫుల్గా ఉన్న యాపిల్, ఇంత బ్యూటిఫుల్గా ఉన్న గవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? అంతా మొత్తం పెస్టిసైడ్స్. దాంట్లో పాలక్, లీఫీ వెజిటబుల్స్లో 100% పెస్టిసైడ్స్ ఉంటుంది ప్రతి దాంట్లో. మనం ఏం గ్యారంటీతో తింటున్నాం ఇదంతా? ఇది ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. అండ్ నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్త్. సో వస్తారు అంతే కథ, వాడు ప్రాబ్లం అంటారు. మన దగ్గర అదే కాదు, మన కర్మ ఫిలాసఫీ అక్కడ ఉంది చూడండి. నాకు ప్రాబ్లం, నా హార్ట్ అటాక్ నాకు రాదు, వాడికి వస్తుంది హార్ట్ అటాక్. అప్పుడు మీకు వచ్చినా ఉంటుంది. మా దాంట్లో మలయాళంలో ఒక సేయింగ్ ఉంది, పక్కంటే అమ్మగారికి పిచ్చి పడితే చూడడానికి చాలా తమాషగా ఉంటుందంట. మన అమ్మగారికి పిచ్చి పడినా అప్పుడు తెలుస్తుంది సంగతి ఏంటనేది. అది ప్రాబ్లం.